హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చెక్ రివ్యూ రిథమ్స్. ఈ రోజు మనం తంజావూరులోని బృహదేశ్వర టెంపుల్ని అయితే దర్శించబోతున్నాము. ఈ వీడియోలో తంజావూరుకి ఎలా వెళ్ళాలి, లైక్ ఏ బస్ ఎక్కాలి, అలాగే టెంపుల్ యొక్క ఫుల్ టూర్ అయితే మీకు ఇవ్వబోతున్నాను. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ టెంపుల్ యొక్క ఫుల్ హిస్టరీ అయితే మీకు చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూసేయండి. దీనికంటే ముందు మేము శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయం అండ్ జంబుకేశ్వర ఆలయంకి అయితే వెళ్ళాము. వీడియోస్ కానీ చూడకపోతే నా ఐకార్డ్స్లో వదిలేస్తున్నాను, చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ తమిళనాడు సిరీస్. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకొని తంజావూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. తంజావూరుకి వెళ్ళాలంటే పంజప్పూర్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కాలి. సో మేము టెంపుల్ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని ఆటోలో బస్ స్టాండ్కి అయితే 4:15 కల్లా స్టార్ట్ అయిపోయాము. ఒక 15 మినిట్స్లో బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయాము. బస్ అయితే ఎక్కేసి 4:30 కల్లాగా మా జర్నీ టు తంజావూరు అయితే స్టార్ట్ చేసాము. టికెట్ తంజావూరుకి వెళ్ళడానికి అయితే 50 రూపీస్ అయితే పడింది మాకు. సో ఫైనల్గా 1 అవర్ జర్నీ తర్వాత 5:30కి అయితే మేము తంజావూరు రీచ్ అయిపోయాం. బస్ మనల్ని టెంపుల్కి దగ్గరలో ఉన్న ఒక సెంటర్లో అయితే దింపేస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఒక 50 to 100 మీటర్ డిస్టెన్స్లో మన టెంపుల్ వచ్చేస్తుంది. ఇంకా బయట చెప్పులు వదిలేసి విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకి లెఫ్ట్ సైడ్లో ఈ టెంపుల్ యొక్క మ్యాప్ అయితే ఉంటుంది. ఆ మ్యాప్ ఫోటో అయితే తీసుకోండి, మనం దీని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ గోపురాలు, ఆ ఆర్కిటెక్చర్, ఆ చెట్లు అవన్నీ చూస్తుంటే మైండ్ పోయింది లోపల. అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ని బిగ్ టెంపుల్ ఆఫ్ తంజావూర్ అని కూడా అంటారంట. ఈ టెంపుల్ని రాజరాజ చోళ 11th సెంచరీలో కట్టారంట. అంటే ఆల్మోస్ట్ 1000 years అయితే అయింది ఇది కట్టి. రీసెంట్గా 2010లో దీని 1000th year ఫంక్షన్ అయితే చేశారంట, చాలా గ్రాండ్గా. అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఒక 5 రూపీస్ కాయిన్ అనేది రిలీజ్ చేసింది. దాని సందర్భంగా స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. ఈ టెంపుల్ అంతా స్టోన్‌తో అంటే గ్రానైట్‌తోనే కట్టారంట. విత్ నో ప్లాస్టర్ ఎట్ ఆల్. అప్పట్లోనే ప్లాస్టర్ లేకుండా ఓన్లీ ఇంటర్లాకింగ్ సిస్టమ్‌తో అయితే కట్టారంట దీన్ని. ఏ మెషినరీ లేకుండా ఎంత బాగా కట్టారంటే అసలు చాలా గ్రేట్ అప్పట్లో ఉన్నవాళ్ళు. ఇక్కడ నాకు 2 విషయాలైతే చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఫస్ట్ విషయం ఏంటంటే ఈ ఆలయం మొత్తం గ్రానైట్‌తో కట్టారంట. కానీ ఈ ఆలయం చుట్టూ 60 కిలోమీటర్స్ వైపు వరకు ఎక్కడ గ్రానైట్ మైన్స్ గాని, ఓర్స్ గాని లేవంట. ఈ ఆలయంలో యూజ్ చేసిన గ్రానైట్ ఆల్మోస్ట్ 1.3 లాక్ టన్స్ యూజ్ చేశారంట. వావ్ కదా అసలు! ఇదే వరల్డ్ లోనే ఫస్ట్ టెంపుల్ దట్ బిల్డ్ విత్ ఎంటైర్లీ గ్రానైట్. ఇంకొక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇక్కడున్న గోపురాన్ని విమాన గోపురం అంటారంట. ఆ గోపురం పైన ఒక స్టోన్ అయితే ఉంటుంది. అది ఆల్మోస్ట్ 80 టన్స్ వెయిట్ ఉంటుందంట. దాన్ని అప్పట్లోనే ఏ మెషినరీ లేకుండా ఆల్మోస్ట్ 216 ఫీట్ హైట్లో అయితే నిలబెట్టారు. యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అంటే కొంత రీసెర్చ్ చేసిన దాని ప్రకారంగా అయితే అక్కడికి రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ ర్యాంప్ అయితే కట్టాల్సి ఉంటుంది. అంత ర్యాంప్ కట్టి దానిపైన ఎలిఫెంట్స్‌తో, అప్పుడున్న హ్యూమన్స్‌తో, అప్పుడు ఉన్న వాళ్ళ రోప్స్ అలాంటివన్నీ యూజ్ చేసి లాగి పైకి తీసుకువెళ్లారంటే ఎంత అప్పట్లో ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో మనకు తెలీదు. అసలు టెక్నాలజీ ఉందో లేదో కూడా తెలీదు. కానీ ఇలాంటి పని చేశారంటే అసలు తాజ్‌మహల్ గాని లేకపోయుంటే ఇదే ఒక వండర్ అయి ఉండేది. ఇంకా ఈ టెంపుల్‌ని 1987లో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా అయితే రికగ్నైజ్ చేశారు. ఈ టెంపుల్‌లో శివలింగం ఆల్మోస్ట్ 13 ఫీట్స్ హైట్ అయితే ఉంటుంది. ఇది వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ లింగం, హైట్ ఉన్న లింగమ్స్ అనుకోవచ్చు. ఇంకా గుడికి బయట ఒక నంది అయితే ఉంటుంది. ఇది మొత్తం ఒక సింగిల్ స్టోన్‌తో అయితే కట్టారంట. ఇది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ నంది అనుకోవచ్చు. ఇంకా మేము వెళ్ళింది ఈవినింగ్ కాబట్టి అక్కడంతా లైటింగ్‌తో టెంపుల్ అంతా చాలా అంటే చాలా అందంగా అయితే కనిపించింది. ఇంకా ఆ గోపురాన్నయితే ఎంత చూసినా చూడాలనే అనిపిస్తుండింది. ఇంకా మీకు ఈ టెంపుల్ టూర్ అయితే చూపిస్తాను. అంటే లోపల ఏమేమి ఉన్నాయి, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి అవన్నీ అయితే చెప్తాను, చూడండి. యాక్చువల్‌గా మన బయట ఒక మ్యాప్ ఫోటో తీసుకున్నాను కదా! ఆ మ్యాప్ ప్రకారంగా ఇక్కడ టోటల్‌గా 15 ప్లేసెస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ 3 అయితే ఎంట్రన్సెస్. ఫస్ట్ ఎంట్రన్స్‌ని మరాఠా ఎంట్రన్స్ అంటారు. ఇదే ఫస్ట్ ఎంట్రన్స్. అప్పట్లో మరాఠా కింగ్డమ్ ఉన్నప్పుడు దీన్నైతే కట్టారంట వాళ్ళకి గుర్తుగా. సెకండ్ కేరళంతకన్ తిరువసల్. తిరువసల్ అంటే సాక్రెడ్ ఎంట్రన్స్ అని అర్థం. ఇదే సెకండ్ ఎంట్రన్స్. ఇది యాక్చువల్‌గా అప్పట్లో రాజరాజ చోళ కేరళ రాజు పైన విక్టరీకి గుర్తుగా ఇది కట్టారంట. మూడవది రాజరాజ తిరువసల్. ఇదే థర్డ్ అండ్ ద లాస్ట్ ఎంట్రీ. దీని ఎంట్రీ తర్వాత మనం మెయిన్ టెంపుల్‌కి అయితే ఎంటర్ అయిపోతాం. నెక్స్ట్ వచ్చేసి నంది మండపం.
ఇక్కడ ఉండే నంది ఆల్మోస్ట్ 13 ఫీట్ హైట్ అండ్ 16 ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది. ఇది మొత్తం ఒకే రాక్‌తో మోనోలిథికల్ స్టోన్ అంటారంట దీన్ని. ఇది ఆల్మోస్ట్ 25 టన్స్ అయితే ఉంటుందంట. దీని గురించి ఆల్రెడీ మీకు ఇంతకుముందే చెప్పాను. ఇది మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ నంది. నెక్స్ట్ వారాహి శ్రైన్ అంటే వారాహి అమ్మవారి గుడి. ఈ వారాహి అమ్మవారి గుడి మనకి గుడికి దక్షిణాన అంటే సౌత్ సైడ్ ఉంటుంది. దసరా టైంలో అమ్మవారికి మంచిగా అలంకరణ చేసి బాగా ఉత్సవాలైతే జరుపుతారంట ఇక్కడ. నెక్స్ట్ క్లోస్టర్ మండపాస్. ఈ మండపాలు 2 ఉంటాయి. ఒకటి నార్త్ మండపం, ఒకటి సౌత్ మండపం. ఈ మండపం అంతా పిల్లర్స్‌తో ఉంటుంది. దీంట్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ శివలింగాలైతే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ బృహదేశ్వర టెంపుల్. ఇదే మన మెయిన్ టెంపుల్. దీంట్లోనే శివుడు లింగ రూపంలో ఉంటాడు. ఈ లింగం ఆల్మోస్ట్ 13 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. ఈ లింగం ఇండియాలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ లింగమ్స్. చాలా బాగుంటుంది లోపలంతా. ఇంకా నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్. దీని లోపల అయితే అప్పట్లో చోళ యువరాజుల యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క హిస్టరీ, అలా కొన్ని బుక్స్ అన్నీ కూడా ఉంటాయంట. బట్ మేమైతే లోపలికి వెళ్ళలేదు, మాకు టైం సరిపోలేదు. నెక్స్ట్ గణేష్ శ్రైన్ అంటే వినాయకుడి గుడి. ఇది ఎగ్జాక్ట్‌గా గుడికి రైట్ సైడ్‌లో అయితే ఉంటుంది. నెక్స్ట్ కరువూర్ దేవర్ శ్రైన్ అంటే కరువూర్ దేవర్ యొక్క గుడి. అంటే ఇతను యాక్చువల్‌గా రాజరాజ చోళ యొక్క గురువు. అప్పట్లో రాజరాజ చోళ యొక్క అడ్మినిస్ట్రేటర్‌గా కూడా ఉండేవాళ్ళంట ఆయన యొక్క రాజ్యంలో. ఈ టెంపుల్‌కి ఈయన చీఫ్ ఆర్కిటెక్ట్. అంటే ఈయన ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ అంతా కట్టారంట. ఈయనే డిజైన్ చేశారని చెప్పుకుంటారు. ఆయనకు గుర్తుగా రాజరాజ చోళ ఈ గుడినైతే కట్టారు. ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది గుడికి అంటే మెయిన్ టెంపుల్‌కి నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో అయితే ఉంటుంది. లోపల సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటాడు. నెక్స్ట్ చందికేశ్వర్ శ్రైన్. చందికేశ్వర్ టెంపుల్. చందికేశ్వర్ అనే అతను ఒక గ్రేట్ యోగి. ఈయన వన్ ఆఫ్ ద 63 శివ శ్రైన్స్ అంటే శివుడి యొక్క గ్రేటెస్ట్ భక్తుల్లో గ్రేటెస్ట్ యోగి సన్యాసుల్లో ఈయన ఒకరు. ఇంకా నెక్స్ట్ అమ్మన్ శ్రైన్ అంటే బ్రహ్మనాయకి అమ్మవారి యొక్క గుడి. ఈ టెంపుల్ యాక్చువల్‌గా చోళాస్ ఈ గుడిని కట్టినప్పుడు అయితే లేదు. లేటర్ పాండ్య డైనాసిటీలో 13థ్ సెంచరీలో అయితే ఈ గుడిని అయితే కట్టారంట. నెక్స్ట్ నటరాజ స్వామి టెంపుల్. ఇది కూడా యాక్చువల్‌గా ముందు ఉన్నప్పుడు లేదంట. తర్వాత మరాఠా కింగ్డమ్ వచ్చినప్పుడు 1800 ఏడీలో దీన్ని అయితే కట్టారు. యాక్చువల్‌గా మన ఢిల్లీలో కట్టిన భారత మండపంలో ఏదైతే నటరాజ స్వామి విగ్రహం అయితే ఉందో దానికి రెఫరెన్స్ కోసం 3 స్టాచ్యూస్ అయితే యూజ్ చేసుకున్నారు. దాంట్లో వన్ ఆఫ్ ద స్టాచ్యూ అయితే ఇది నటరాజ స్వామి స్టాచ్యూ ఫ్రమ్ తంజావూర్. ఇంకా మొత్తానికి గుడి మొత్తం చూసేసాక లాస్ట్‌లో దేవుడినెళ్ళి దర్శనం చేసుకున్నాము. మా దర్శనానికైతే ఒక 40 మినిట్స్ అయితే పట్టింది. అరౌండ్ 8:30కి అయితే మేము దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము రిటర్న్ కూడా సేమ్ అదే సెంటర్‌కొచ్చి అక్కడి నుంచి బస్ కోసం వెయిట్ చేసాం కాసేపు. అక్కడ 8:30కి అలాగైతే బస్ ఎక్కేసాము. ఇంకా బస్ ఎక్కి 1 అవర్‌కి అయితే మేము తిరిగి శ్రీరంగంకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మేమైతే పిచావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్‌కి అయితే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో అక్కడికి ఎలా వెళ్ళాము, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.